పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనము నుండి 30వ వచనం వరకు. ఆ సమయమున యేసు ఇట్లనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విఘ్నులకు వివేకవంతులకు వీనిని మరుగుపరిచి పసిబిడ్డలకు బయలుపరిచితివి కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభీష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరూ కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరూ తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. భారము చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా వద్దకు రండి, మీకు విశ్రాంతిని వసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు, సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు, అప్పుడు మీరు విశ్రాంతి పొందుదురు. ఏలయన నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పట్టణంలో ప్రభువు భారముతో అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా వద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. నా కాడిని మీరు ఎత్తుకొనండి, నేను సాధుశీలుడనని వినమ్ర హృదయుడనని మీరు తెలుసుకోమని ప్రభు ఒక మంచి వర్తమానాన్ని ఇస్తున్నాడు. ప్రియ బిడ్డలారా, ప్రియులారా, ఇక్కడ కాడి అంటే ఆనాటి ధర్మశాస్త్రం, ఆనాటి చట్టాలు. ఆనాడు ధర్మ చట్టం, ఆనాటి చట్టాలు ప్రజలకు పెనుభారంగా ఉండేవి. ఆనాడు ప్రియమైన బిడ్డలారా 613 చట్టాలు ఉన్నాయి. దానిలో 365 చట్టాలు చేయకూడని చట్టాలు, 248 చేయవలసినటువంటి ఆజ్ఞలు. చేయకూడనివి, చేయవలసినవి, ఇవన్నీ కూడా 613 ఆజ్ఞలు, 613 చట్టాలు. వీటిని అనుసరించటం, పాటించటం ప్రజలకు చాలా కష్టంగా ఉంది. అందుకే ఆనాటి చట్టాలను చూసినటువంటి ప్రభు ప్రజలతో చెప్తున్నటువంటి మాట, భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ప్రియులారా, ఇది ఎటువంటి విశ్రాంతి అంటే, తండ్రి దేవుడు సృష్టి చేసిన తర్వాత 6 రోజుల సృష్టి చేసిన తర్వాత 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. పాత నిబంధనలో, నూతన నిబంధనలో క్రీస్తు ప్రభు శిలువ మీద 6 మాటలు మాట్లాడి 7వ మాటతో, తండ్రి, నా ఆత్మ నీ చేతుల్లోనికి అప్పగిస్తున్నాను అని చెప్పి ఆయన కూడా విశ్రాంతి తీసుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, తండ్రి దేవుడు తీసుకున్నటువంటి విశ్రాంతి, క్రీస్తు ప్రభు తీసుకున్నటువంటి విశ్రాంతి, మనం కూడా మన జీవితాలలో దైవ సన్నిధిలో విశ్రాంతి తీసుకోవాలి. ఆ విశ్రాంతి కోసమే ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. ప్రియులారా, మనం మన జీవితంలో ఏ పని చేపట్టినా కూడా గెలుపొందాలి అని అంటే దేవుని యొక్క ఆశీస్సులు కావాలి. నా అంతటా నేనుగా, నా స్వయం కృషితో, నా పట్టుదలతో, నా చదువుతో, నా జ్ఞానంతో నేను ముందుకెళ్తాను, మంచిది, నువ్వు వెళ్తావు. ఇంకా మెరుగ్గా నువ్వు బాగుండాలి అని అంటే, ఇంకా గొప్పగా నువ్వు చేపట్టేటటువంటి ప్రతి పని కూడా బాగుపడాలి, నువ్వు చేసేటటువంటి ప్రతి పనిలో నువ్వు జయం పొందాలి అని అంటే దైవ ఆశీర్వాదం కావాలి. ప్రియులారా, గద్దను పాము నేల మీద పోట్లాడుకుంటే పాము గెలిచిద్దంట. కానీ అదే గద్ద పాముని ఆకాశంలోకి తీసుకెళ్ళి పోట్లాడితే గ్రద్ద గెలుస్తుంది. ప్రియులారా, అలాగే సింహము మొసలి నీటిలో పోట్లాడుకుంటే మొసలి గెలుస్తుంది,
కానీ అదే సింహం ముసలిని ఒడ్డుకు తీసుకొచ్చి నేల మీద పొట్లాడితే సింహం గెలుస్తుంది. నీ జీవితంలో నీవు గెలవాలి అనంటే నీవు దైవ సన్నిధిలోనికి వచ్చి నిలబడితే, కూర్చుంటే, ప్రార్థన చేస్తే, మోకరిస్తే, దివ్యబలి పూజలో పాల్గొంటే నువ్వు గెలుపొందుతావు. దేవుడు ప్రియులారా ఈరోజు తన యొక్క వాక్యం ద్వారా ఎటువంటి జ్ఞానాన్ని మనకిస్తున్నాడు అనంటే ప్రభువు ఈరోజు చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో, విఘ్నులకు వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరిచితివి. దేవుని దగ్గరకు రావాలంటే ప్రియులారా పసిబిడ్డల మనస్తత్వం కావాలి. పసిబిడ్డలలో మనం చూసేటటువంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి. మొదటిది నమ్మకము, ట్రస్టింగ్. వారి యొక్క నమ్మకం ఎంత గొప్పదనంటే, తండ్రి చిన్నపిల్లవాడిని గాల్లోకి పైకి ఎగరేస్తే భయపడడు. ఇది నమ్మకం. పౌలు గారు చిన్నపిల్లవాడి వలె దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉన్నాడు. రెండవది నటన లేకపోవటం, ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది చిన్నపిల్లల్లో. చిన్నపిల్లలు ఏది అనిపిస్తే అది చేస్తారు. మాట్లాడాలనిపిస్తే మాట్లాడతారు, నచ్చింది చేస్తారు. ఏమి చేసినా తల్లిదండ్రులకు చెప్తారు. ప్రియులారా, ప్రభుని పాదాలు కడిగినటువంటి పాపాత్మురాలు లూకా సువార్తలో 7వ అధ్యాయం 44వ వచనం నుంచి 50వ వచనం వరకు చూడొచ్చు. మూడవది, వాళ్ళల్లో చిన్నపిల్లల్లో దిగులు అనేది ఉండదు, కేర్ ఫ్రీ. పిల్లలు వర్తమానంలో బ్రతుకుతారు, భవిష్యత్తును గురించి ఆలోచించరు, బ్యాంకు బ్యాలెన్సుల గురించి ఆలోచించరు, బంగారం గురించి ఆలోచించరు, ఏ పార్టీ గెలుస్తుందా అని ఆలోచించరు, వర్షం పడుతుందా లేదా అని ఆలోచించరు, రేపటి రోజున నేను ఆరోగ్యంగా ఉంటానా లేదా అని ఆలోచించరు, బట్టలు బాగున్నాయా లేదా అని ఆలోచించరు. దే లివ్ ఇన్ ప్రజెంట్ టెన్స్. బాప్తిస్మ యోహాను మిడతలు తిన్నాడు, పొట్ట తేనె తాగాడు, జంతు చర్మాలను కప్పుకున్నాడు, తోలు కప్పుకున్నాడు. నాలుగవది వాళ్ళలో చూసేది పట్టుదల, పర్సివియరెన్స్, ఇన్సిస్టెంట్. ఏదైనా కావాలంటే సాధించే వరకు విసుగు లేకుండా అడుగుతూనే ఉంటారు, డాడీ నాకు ఇవ్వు డాడీ. మత్తయి సువార్తలో 10వ అధ్యాయం 52వ వచనంలో గుడ్డివాడైనటువంటి బర్తిమయి కేకలు వేస్తూ అరుపులు వేస్తూ, ప్రభువా దావీదు కుమారా నన్ను కరుణించుము అన్నాడు. ఐదవది ప్రియులారా, చిన్నపిల్లలు సహజంగా ఉంటారు. దే ఆర్ స్పాంటేనియస్. పాట పాడాలనుకుంటే పాడతారు, డ్యాన్స్ చేయాలంటే చేస్తారు, డైలాగ్ చెప్పమంటే చెప్తారు. తయారవ్వాల్సినటువంటి అవసరం లేదు. పేతురు గారు మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో, ప్రభు నేను నీటి మీద నడుస్తానంటే ప్రభు నడువు అన్నాడు. ఆరవది, వాళ్ళు సృజనాత్మకత కలిగినటువంటి వాళ్ళు, ఊహకు అందనటువంటి విధంగా ఉంటారు. దే ఆర్ ఇమాజినేటివ్. విమానం నడుపుతానని, కారు నడుపుతానని, కొండ మీద నుంచి దూకుతానని చెప్తా ఉంటారు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనంలో, సూర్యుణ్ణి చంద్రుణ్ణి యెహోషువ ఆపాడు. ఇక చివరిది, వాళ్ళు ఆనందంగా ఉంటారు. దే ఆర్ జాయ్ఫుల్. పిల్లల ఆనందం పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు, ఉన్న వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. ప్రియులారా, నువ్వు ఎన్ని వస్తువులు, బంగారమైనా పెట్టు, టీవీ అన్న పెట్టు, ఫ్రిడ్జ్ పెట్టు, ఏదన్నా పెట్టు, వాళ్ళ యొక్క ఆనందం వస్తువుల్లో కాదు, చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల మీద. అమ్మ ఉందా, నాన్న ఉన్నాడా, చిన్న పిల్లవాడు అమ్మ లేకపోతే బేవరం అంటాడు. ఇటువంటి మనస్తత్వాన్ని మన జీవితంలో కలిగి ఉండాలి. ప్రియులారా, ప్రభు మనందరినీ కూడా కాపాడుతూ ఉంటాడు. అటువంటి భారంతో మీరు కూడా ఉన్నారా? ఆ భారం తీసివేయబడాలి అని అంటే ప్రభు దగ్గరకు వస్తే ఆ భారాన్ని తీసివేస్తాడు. ప్రియులారా, మన జీవితంలో మనం ప్రభు కోరుకునేది, మనం ఎటువంటి కష్టాల్లోకి వెళ్లకుండా ప్రభు కాపాడుతూ ఉంటాడు ఆయన దగ్గరకు వస్తే. ఒకసారి ఒక సీతాకోక ఒకసారి ఒక పీత సముద్రం ఒడ్డున వెళ్తూ ఉంటే దాని యొక్క ముద్రలు అలా ఆ ఒడ్డున పడుతూ ఉంటే సముద్రపు అలలు వచ్చేసి దాని ముద్రలను తుడిపేస్తూ ఉన్నాయి. పీత కోపంతో, సముద్రమా నీకు నా మీద ఈర్ష్య, నా అడుగులు తుడిపేస్తున్నావు నువ్వు. సముద్రపు అల అప్పుడు సమాధానం చెప్పింది, మిత్రమా, నేను కానీ ఈ పాదముద్రలు నేను తుడిపేయకపోతే, నీ పాదముద్రలు చూసి వేటగాడు చూసుకుంటూ వచ్చి నువ్వు ఏ బొరియలోకి, ఏ రంధ్రంలోకి వెళ్ళావో చూసి
దీన్ని తీసుకొని పోతాడు, చంపేస్తాడు. ప్రియులారా, మనల్ని కూడా ప్రభు మన వెన్నంటనే ఉండి అలా ఎలాగైతే ఆ పాదముద్రలు తుడిపేస్తుందో మన పాపపు నీడలను కూడా ప్రభువు తీసివేస్తూ ఉంటాడు. చేయవలసిందల్లా ఆయన ఆధీనంలో ఉండాలి. ప్రభువు ఆయన ఆధీనంలో ఉండేటట్లుగా కావలసినటువంటి దీవెనను ప్రభు దయచేయమని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మలను ఆశీర్వదించి దీవించునుగాక.